ఏంది బాబు ఆధారం పొద్దున్నే డ్యూటీ ఎక్కినట్టుండవే? పెళ్ళి అయితే అంతేరా స్వామి, 6 రోజులు ఆడా 1 రోజు ఏడా. అవును బావ, మా అమ్మ వచ్చా నిందే రాలా? వద్దురా స్వామి పంపియాకు. ఏం బావా? ఇంతకుముందు ఏమైనా తీసుకోకపోతే వారానికన్నా ఇచ్చామనింది, ఇప్పుడు తీసుకోకపోతే అడుక్కునే వాళ్ళకి వేసి మళ్ళీ అడుగుతారని మమ్మల్ని అంటుంది. మా అమ్మను కూడా ఓపెన్ లో ఎంబీఏ చేయించానులే బావా. ఉండాల్సిన రా స్వామి నువ్వు. ఏంది బావా ఇంత చిన్న చెట్టుకు పూలు ఇరగ్గాసినాయా? ఈ సేంద్రియ ఎరువులు వాడుతున్నా బామర్ది. అంటే ఈ బయట దొరికేటి కాదులే, ఇంట్లోనే మీ అల్లుడి చేత సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నా. దీని గురించి మీకు చెప్పిన అర్థం కాదులే. ఆ డైపర్ రేట్ అందుకో, దీని వాడకం తెలియక పారేస్తాను. చీ ఏంది ఇదే? రే అది వేసింటేనే పూలు ఇటు ఎరగాసినాయి. ఒకసారి ఆ చెట్టుకు చూడు, ఇప్పుడు మన చెట్టుకు చూడు. భలే పూసినాయి బావా, కానీ ఇదో తీసుకో. సరే బావ, నాకు కొద్దిగా పని ఉంది, మళ్ళా వస్తా. నువ్వు వచ్చిన మీ అమ్మని రావద్దని చెప్పి రేయ్. మాకు డైపర్లు కావాలన్నా. ఒకటి కాదు, మనకు బండిలు కావాలన్నా. ఓకే అన్న, లోపల ఉండే తీసుకొని వస్తా. ఓకే అన్న, తొందర. ఏంటన్నా అంత దుమ్ము ఉంది? ఓల్డ్ స్టాకా ఏంది? ఓల్డ్ స్టాక్ ఏందన్నా, కావాలంటే చెక్ చేసుకో. పరంపర ఈ బ్రాండ్ ఎప్పుడో బ్యాన్ అయింది కదా, ఎక్స్పైరీ కూడా అయిపోయింది. ఎక్స్పైరీ అయినట్టు కూడా అమ్ముతానరా మీరు? ఏం కూరగాయల కుళ్ళిపోనా? ఏం మాడతానో, కావాలంటే తీసుకెళ్లేదా పో. ఎక్స్పైరీ అయిపోయినాయి అమ్మేదే కాక ఎదురు మాడుతారు నువ్వు. కంప్లైంట్ ఇస్తే గానీ మీలాంటి వద్దన్నా, ఇటుదేనా నేను మళ్ళీ బయట పారేస్తా. నువ్వు బడేచ్చవో లేదో, నిన్ను నమ్మేదట్ట. మీలాంటి వాళ్ళ వల్లే రా పిల్లల గజ్జిలేసేది, గజ్జినాయాల. ఈసారి ఎక్స్పైరీ అయిపోయినట్టు అమ్మినట్టు కనపడి నాకు చెప్తా. ఎరమ్మలా వచ్చినావు? ఊరకనేలే బావా. రే ఏందిరా డ్రాయర్లో చూసినావు, డైపర్లో రా పోయాల్సింది. ఇదో ఈ వాడు ఇప్పుడైనా. ఏంది రావు, ఇంతవరకు డైర్ లేదా, కొత్తగా డైపర్లు తెచ్చినావు, ఏంది కథ? నువ్వుకో బావా, పిల్లలకు మంచి చేసినా ఏదో అంటనే ఉంటావు. రే ఉచ్చ బాగా పోతుండాలా, దండి గెరుగుతుండాలా, ఓకేనా? సరే బావ పోయేస్తా. నువ్వు గోడ కొట్టిన బందికి పోరా. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరు ఉంటే బయటకు వస్తారా? హలో, ఆల్రెడీ బయట నుంచే వస్తున్నాం, మళ్ళీ బయటికి రావడం ఏంటి? ఓ సారీ, మేము మిస్టర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చినాము. పర్యావరణాన్ని పరిరక్షించడమే మా ధ్యేయం. చిన్నపిల్లలు ఒంట్లు ఏడంటే ఆడ పోసి నేచర్ ని నాశనం చేస్తున్నారు కదా, సో వాళ్ళకి డైపర్లు పంచడానికి వచ్చినాము. మీకు పిల్లలు ఎంతమంది అండి? ఒకరే అండి. ఇద్దరు కనొచ్చు కదా, మాకు ఉపయోగం ఉండేది. ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, ఇది నా ఫిలాసఫీ. ఓకే, మీ ఫిలాసఫీ మీ ఇష్టం. ఇదండి ఈ డైపర్లు వాడుతూ ఉండండి. మీరు కూడా చూడడానికి చిన్నపిల్లలు లా ఉన్నారు, డైపర్లు వాడచ్చు కదా. ఓ సారీ, బైపాస్ మిస్టేక్ అయింది. మీ ఇంట్లో కుక్క కూడా ఉన్నట్టుంది, ఇదో దానికి కూడా వేయండి. ఏడంటే ఆడ ఎరక్కుని ఉంటుంది కదా. హే ఏంది, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చింది మొహమాటం లేకుండా తీసుకుంటున్నావు? నువ్వుండి సోము, నీకేం తెలియదు. అడగకుండా వచ్చింది అమృతంతో సమానం. అయినా అనుమానించాలి కాబట్టి ఒక 10 నిమిషాలు నువ్వు వేసుకో. నీకేం కాకుంటే మళ్ళీ పాపకేద్దాం. పిచ్చేమన్నా లేసినా నీ డైపర్లు వేసుకోవడం ఏంటి? అంటే పాప కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? దానికి దీనికి సంబంధం ఏంటి? అంటే పాప అంటే నీకు ఇష్టం లేదా? పాపే నా ప్రాణం. అంటే నేనంటేనే నీకు ఇష్టం లేదన్నమాట. నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదే నేను. పాపా నా మాట విను. ఒక కన్ను పెద్ద పాప అయితే, ఒక కన్ను చిన్న పాప. చిన్న పాప ఓకే, మరి పెద్ద పాప నువ్వేనే ఎక్క. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి, నువ్వు నా మాట వినాల్సిందే. ఏంది ఇది? వీటిల్లో నీకేది కావాలో చూస్ చేసుకో. ఇది తీసుకుంటే కాపురం పోద్ది, ఇది తీసుకుంటే ప్రాణం పోద్ది, ఇది తీసుకుంటే పరువు పోద్ది. పసుకులో పరువు ఉన్నోళ్ళు ఫీల్ అవ్వాలి, మనకెందుకు? డైపర్ వేసుకుంటా. అరే చెత్తనా కొడక, అలా కాలేగా కాలు పడకపోతే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడు నా మీద పడి అడగకపోతే అక్కడ జయగారు కొత్తగా ఎంబీఏ కంపెనీ స్టార్ట్ చేసుకొని సెటిల్ అవుతున్నాడు. పోయి వాడి దగ్గర జాబ్ లోనే చేరిపో. రే మా నాన్న చాలా నీచంగా మాట్లాడగానే నాకేదో జాబ్ చూడు. సర్లే, కరెక్ట్ టైంకి వచ్చినావు. ఇదో ఈ లిస్ట్ ప్రకారం అవన్నీ కలెక్ట్ చేసుకొని రా. ఏంది రేది? చెప్పలేను, పార్ట్ 3 చూడు పో. గోరింటాక్. ఓకే, పార్ట్ 1 బావా ఒక డైపర్ ఇద్దాం మావా. లిస్ట్ ప్రకారం తీసుకొచ్చిన, ఏం చేయాలా? షాప్కి వెళ్ళి సేల్ చేసేసి ఒకటి 100 రూపాయలు. ఓకేరా. సేంద్రియ ఎరువులే పార్ట్ 1 లో చూపించారు, అవేనా ఇవి? అవే సార్. ఎంత? ఒకటి 100 రూపాయలు సార్. ఇదిగో 3 ఇచ్చేయండి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపో.